అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ డైరెక్టర్గా నామినేటెడ్ పదవిని పొందిన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి జనసేన పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు. మా పార్టీ కార్యకర్తల నుంచి డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి ఈ పదవి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి పదవి వస్తుంది, ఎదురు చూడాలి. అది సందీప్ గారి విషయంలో నిజమైంది. సందీప్ గారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి, మంచి మనసున్నవాడు, పార్టీ కోసం కష్టపడినవాడు. 2014 నుంచి 19 మధ్యలో కానీ 2019 నుంచి 24 మధ్యలో కానీ పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. 2019లో ఆయన భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. గణనీయంగా 30,000 ఓట్లు సాధించారు. ప్రజల మనసుని గెలుచుకున్నారు. అతను ఎమ్మెల్యేగా గెలవకపోయినా కూడా ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా అతని పాత్ర మాత్రం నిజంగా అభినందనీయమే. ఒక డాక్టర్ అయ్యుండి చాలా పోరాటాలలో పార్టిసిపేట్ చేశారు. ఆయన పోలీసుల దగ్గర లాఠీ దెబ్బలు కూడా రుచి చూశారు. గొప్ప విషయం ఏంటంటే సందీప్ పంచకర్ల గారు ఆయన పెళ్లి కొడుకు అయినా కూడా ఆయన పెళ్లిపేటల మీద నుంచి లేసొచ్చి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తుంటే ఆ దీక్షకి మద్దతు ఇచ్చి మళ్ళా పోయి పెళ్లిపేటల మీద కూర్చున్నారు. నిజంగా ఒక అభిమానికి ఇంతకు మించి ఉండాల్సిన క్వాలిటీస్ ఇంకేం కావాలి అంటే, వీటి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను. జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి పార్టీ పదవులు వస్తాయి, అధిష్టానం గుర్తించింది. ఈ విషయం మర్చిపోయి కొంతమంది ఒక 2-3 వీడియోలు చేసి లేకపోతే ఫేస్బుక్లో 2-3 పోస్టులు పెట్టి కొంచెం పాపులర్ అయిన తర్వాత జనసేన పార్టీని బద్నాం చేయడానికి, ఆ అలవాటు పడిన ఫాలోవర్స్కి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి జనసేన పార్టీ మీద నెగిటివ్ ప్రచారం చేసి కార్యకర్తలకి నాయకులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెగ అల్లాడిపోతున్న వాళ్ళందరికీ చెప్తున్నాం. నిజంగా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి అధిష్టానం గుర్తించి గుర్తింపునిస్తుంది, పదవులు కూడా ఇస్తుంది. దీనికి సందీప్ పంచకర్ల గారి ఉదాహరణ. మరొక్కసారి సందీప్ పంచకర్ల గారికి జనసేన పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.